బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరోసారి డీజీపీ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. లేటెస్ట్ గా పంపే జాబితా ప్రకారం డీజీ కేడర్లో వీపీ అప్టే, సివి ఆనంద్, శివధర్ రెడ్డి, అభిలాష్ బిస్త్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా పేర్లు ఉండనున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో పంపిన జాబితాకు కొనసాగింపుగానే జాబితాను పంపుతారా లేక తాజాగా మరో జాబితా పంపుతారా అనేది తేలాల్సి ఉంది. డీజీపీ జాబితాలో ఉన్న వారికి ఉద్యోగ విరమణకు కనీసం 6 నెలల గడువు ఉండాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే డీజీపీ శివధర్ రెడ్డికి ఇంకా 4 నెలల సర్వీస్ మాత్రమే ఉంది. మరోవైపు 2 వారాల్లోగా జాబితా పంపాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం జాబితాలో ఎవరి పేర్లను ఉంచుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అంతేకాదు శివధర్ రెడ్డి పూర్తి స్థాయి డీజీపీగా కొనసాగుతారా లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు. నగేష్ చెప్పండి, ప్రస్తుతం అయితే డీజీపీ దానిపై కూడా పెద్ద కసరత్తే జరుగుతుందని చెప్పాలి. మరి ఇప్పటి వరకు తాజాగా పంపిన జాబితాను బట్టి చూస్తే ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అప్డేట్స్ అంటే రోజుల క్రితం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం డీజీపీ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలి, అందుకు అనుగుణంగా యూపీఎస్సీకి జాబితాను 2 వారాల్లో పంపించాలని చెప్పి ఆదేశించారు. దీంతో డీజీపీ నియామకం అనేది ఖచ్చితంగా మళ్ళీ తెరపైకి వచ్చింది. అంటే తెలంగాణలో మరో 4 నెలల్లో శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది కనుక నెక్స్ట్ డీజీపీ ఎవరన్నది కూడా ఖచ్చితంగా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ శివధర్ రెడ్డిని కొనసాగించాలనుకుంటే కనుక గత రికార్డుని కూడా పరిశీలిస్తుంది. ఎందుకంటే మహేందర్ రెడ్డి ఫుల్ డీజీపీగా అంటే ఫుల్ ఛార్జ్ డీజీపీగా తెలంగాణకు ఉన్నారు. అప్పుడు సర్వీస్ని కింది స్థాయిలో ఎవరెవరు పనిచేశారు వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అంటే అప్పుడు మహేందర్ రెడ్డి పనిచేస్తున్న సమయంలో శివధర్ రెడ్డికి దాదాపుగా 3 ఏళ్ల పైనే సర్వీస్ ఉందనేది ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం కనుక ప్రభుత్వం ఫాలో అయితే శివధర్ రెడ్డినే కొనసాగిస్తుంది. లేదా ఒకవేళ ఏప్రిల్లో ఉన్న పరిస్థితులు, ప్రభుత్వానికి ఉన్న అవసరాలు ఏంటి, రాజకీయాలకు సంబంధించిన అంశాలు కూడా ఉంటే కనుక అప్పుడు డీజీపీ మార్పు అనేది ఖచ్చితంగా అనివార్యం అవుతుంది. కానీ 5 పేర్ల మాత్రం ఒక జాబితాని పంపించే అవకాశం కనిపిస్తుంది ఈ 2 వారాల్లో. ఇందులో ముఖ్యంగా వినాయక్ ప్రభాకర్ ఆప్టే ముందు వరుసలో ఉన్నారు. అలాగే నెక్స్ట్ తెలంగాణ హోమ్ సెక్రటరీగా ఉన్న స్పెషల్ చీఫ్ హోమ్ సెక్రటరీగా ఉన్న సివి ఆనంద్ ఉన్నాడు. తదుపరి శివధర్ రెడ్డి, నెక్స్ట్ అభిలాష్ బిస్త్ ఉంది, అలాగే శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, వీళ్ళందరి 5 పేర్ల లిస్టును అయితే పంపిస్తుంది. కానీ 3 పేర్లు మాత్రం వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా వీపీ ఆప్టే, సివి ఆనంద్, శివధర్ రెడ్డి పేర్లను మాత్రం తెలంగాణకు పంపే అవకాశం కనిపిస్తుంది. అందులో ఎవరిని ఎంచుకుంటారనేది ఖచ్చితంగా ప్రభుత్వం అయితే నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఇష్యూలో కూడా అంటే రాష్ట్ర క్యాడర్కు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారిగా వినాయక్ ప్రభాకర్ ఆప్టే అప్పటికి సంబంధించిన జాబితాలో లేకపోవడం, అప్పుడు గత ప్రభుత్వంలో ఆ జాబితాను వెనక్కి పంపించడం, అప్పట్లో పంపించిన 2 అధికారులు కూడా జితేందర్ కానీ రవి గుప్తాలు ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ అయ్యారు. సో మొత్తం ఈ వ్యవహారంలో ఇప్పుడు ఈ జాబితా పంపించే సమయానికి కూడా అభిలాష్ బిస్త్ ప్రస్తుతం ఏపీ క్యాడర్ అధికారిగా డిఓపిటి నిర్ణయించింది. ఆమె పేరును ప్రస్తుతం పరిగణలో తీసుకోవడానికి అవకాశం లేదు. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డీజీపీ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఖచ్చితంగా ఆచరించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి 4 నెలల పదవి విరమణ, అలాగే సర్వీస్ కూడా అప్పటి వరకే ఉంది. కాబట్టి ఒకవేళ శివధర్ రెడ్డి ప్రభుత్వానికి అవసరం అనుకుంటే కనుక సర్వీస్ని 2 ఏళ్ల పాటు అంటే ఇవాళ డీజీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇవాటి నుంచి మొదలుకొని మరో 2 ఏళ్ల వరకు అంటే అప్పుడు ఏప్రిల్ నుంచి 2 ఏళ్ల వరకు పొడిగిస్తే కనుక ఖచ్చితంగా 2025 నుంచి 2027 వరకు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. కానీ సివి ఆనంద్ కూడా డీజీపీ పోస్టుకు తాను కూడా ముందు వరుసలో ఉన్నారని చెప్పి గతంలో చెప్పారు. డీజీ హోదాలో కూడా సివి ఆనంద్ని హైదరాబాదు కమిషనర్గా కూడా చాన్నాళ్ళు గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. తదుపరి మళ్ళా పోస్టింగ్లో భాగంగా శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించే సమయానికి మళ్ళీ ఈ పోస్టుకు సంబంధించి సీనియర్ అధికారి ఈ పోస్టులు ఎక్కడ ఉండకూడదు కాబట్టి
సపరేట్గా హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ని పంపించింది. అంతకుముందు డీజీ వరుసలో ముందంజలో ఉన్నా కూడా జితేందర్ అప్పుడు డీజీపీగా ఉన్నారు, శివేందర్ రెడ్డి కూడా అప్పుడు సీనియర్గా, సివి ఆనంద్ కూడా సీనియర్గా ఉన్నారు. కానీ అదే అప్పటి పరిస్థితుల్లో కూడా సెపరేట్గా ఉన్న ఏసీబీ డీజీగా సివి ఆనంద్ పనిచేశాడు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక రకంగా సీనియర్ అధికారులు జూనియర్ అధికారులు అన్న ఒక రకమైన ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డీజీపీగా శివేందర్ రెడ్డి జూనియర్గా ఉంటాడు, సివి ఆనంద్ కనుక ఎదురుగా ఉంటే సెల్యూట్ చేసే విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం హోమ్ సెక్రటరీగా సివి ఆనంద్ ఉన్నాడు. మరి సివి ఆనంద్ కూడా డీజీపీ పోస్టులో ముందు వరుసలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తనకు కూడా ఆ డీజీపీ పోస్ట్ కావాలని చెప్పి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వినాయక్ ప్రభాకర్ ఆప్టే సెంట్రల్ సర్వీస్లో ఉన్నాడు కాబట్టి తాను పోటీ పడకపోవచ్చు. ఆ డిప్యుటేషన్ పైన కేంద్రానికి వెళ్ళాడు, కానీ తెలంగాణ కేడర్ అధికారి గారుగానే ప్రస్తుతం పనిచేస్తున్నాడు. కానీ యూపీఎస్సీ మాత్రం ముగ్గురు పేర్లను తెలంగాణకు పంపించిన తర్వాత వాళ్ళ ముగ్గురులో శివేందర్ రెడ్డి కానీ, వినాయక్ ప్రభాకర్ ఆప్టే కానీ, సివి ఆనంద్ కానీ ఇందులో ముగ్గురిని మళ్ళీ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. మరి అప్పుడు రాజకీయ అవసరాలు, రాజకీయంగా కొంతమంది మిగతా కొన్ని పార్టీలు కూడా ఈ వ్యక్తి ఉంటే బాగుంటుందనేది కూడా కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ క్రమంలో సివి ఆనంద్ని హైదరాబాద్లో ఉన్న వేరే ఒక పార్టీ కూడా గతంలో రిఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో సివి ఆనంద్ కూడా ముందు వరుసలో చెప్పచ్చు. మరి మిగతా షీకా గోయల్ కానీ, అభిలాష్ బిస్త్ కానీ, సౌమ్య మిశ్రా వీళ్ళందరి పేర్లను పంపించినా కూడా వాళ్ళందరికీ సంబంధించి ముందు వరుసలో రాకపోవచ్చు అని చెప్పచ్చు. కానీ గతంలో జరిగిన ఇష్యూలు అయితే ఉందో బీఆర్ఎస్ అధికారులప్పుడు డీజీపీ నియామకానికి సంబంధించి కూడా ఒక చట్టం తీసుకురావడం అప్పుడు సుప్రీంకోర్టు కూడా అబెండ్స్లో పెట్టిందని చెప్పచ్చు. తెలంగాణ డీజీపీ అపాయింట్మెంట్కు సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను పాటించిన తర్వాతనే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 వారాల్లో మొన్ననే 2 రోజుల క్రితమే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కనుక నెక్స్ట్ వీక్ లేదా ఆ నెక్స్ట్ వీక్లో 5 పేర్లనైతే కేంద్రానికి పంపడం, కేంద్రం నుంచి మళ్ళీ 3 పేర్లు వెనక్కి రావడం, ఆ 3 పేర్లలో కూడా ప్రభుత్వం ఎవరిని ముందుకు తీసుకెళ్తుంది అంటే శివేందర్ రెడ్డి కనుక తాను సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా పనిచేస్తానన్న ఇదిని చెప్పడం కావచ్చు, లేదంటే శివేందర్ రెడ్డి అవసరాన్ని ప్రభుత్వం కూడా ఒకలా అనుకుంటే కనుక శివేందర్ రెడ్డినే కంటిన్యూ చేస్తుంది, లేదంటే సివి ఆనంద్ కూడా. ఎస్ నగేష్, అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే జాబితా 5 పేర్లతో వచ్చిందో సో వీరి 5 మధ్య గట్టుపోటీ ఉంటుంది ఇప్పుడు అని అనుకోవచ్చా? ఎందుకంటే సో కేవలం ఇంకా 2 వారాల్లోగా కూడా ఫైనల్ జాబితా అయితే బయటికి పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఇప్పుడు కేవలం సర్వీస్ వాజీగా ఎవరైతే వారి సర్వీస్ని అయితే పరిగణలోకి తీసుకుని దీనికి నియమించే ఛాన్స్ ఉందనుకోవచ్చా, లేదంటే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నియమించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? క్రైటీరియా అనేది ఏ ప్రభుత్వం పాటించడం లేదు. అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అంటే వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించి వాళ్ళకున్న పరిచయాలు, అనుబంధాలు కావచ్చు, వాళ్ళకున్న వేరే ఇష్యూస్ కావచ్చు, అవన్నిటిని బట్టి డీజీపీ నియామకం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పచ్చు. గత ఉమ్మడి రాష్ట్రంలో నుంచి కనుక ఇప్పటి తెలంగాణ వరకు కూడా సీనియర్ అధికారి డీజీపీ అయిన సందర్భాలు చాలా తక్కువనే అని చెప్పచ్చు. ఎందుకంటే జూనియర్లనే నియమించిన తర్వాత చాలామంది సీనియర్లు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు పోరాటం జరిపారు. డీజీపీ సీనియర్కి ఇవ్వకుండా జూనియర్కి ఎందుకు ఇచ్చారని చెప్పి గతంలో చాలా సందర్భంలో గొడవ కూడా జరిగింది. ప్రస్తుతం అయితే తెలంగాణ స్టేట్లో ఆ గొడవలు లేకున్నా కూడా ఖచ్చితంగా శివేందర్ రెడ్డి కంటే డీజీ క్యాడర్ సంబంధించి సీనియర్ల వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఉన్నారు, సివి ఆనంద్ ఉన్నారు, అభిలాష్ బిస్త్ ఉన్నారు. సో ఇవన్నీ పేర్లు ఉన్నా కూడా ఒకవేళ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉండి మిగతా అధికారులతో కూడా మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా శివేందర్ రెడ్డి కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ శివేందర్ రెడ్డి కనుక ఆ పోస్ట్లో తను కంటిన్యూ గాను అని అనుకున్న క్రమంలో మాత్రం ఖచ్చితంగా సివి ఆనంద్ తెలంగాణ స్టేట్ డీజీపీగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. సివి ఆనంద్ కూడా సర్వీస్ కూడా ఎక్కువనే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మరో 4 ఏళ్ల సర్వీస్ కూడా సివి ఆనంద్కు ఉంది. ఈ క్రమంలో 25 నుంచి మొదలుకున్న 29 వరకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా సివి ఆనంద్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2029లో ఎన్నికలు వస్తాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్నాయి. అప్పటికి డీలిమిటేషన్ ప్రక్రియ కూడా కేంద్రం పూర్తి చేస్తుంది. ఎక్కడికక్కడ అంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక సర్వీస్ ప్రకారం కూడా చూస్తే కనుక కూడా సివి ఆనంద్కి 2029 వరకు అవకాశం ఉంది కనుక కంటిన్యూ చేస్తే కనుక సివి ఆనంద్ను పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరో 2 ఏళ్ళు పొడిగించిన
శివధర్ రెడ్డి మాత్రం 2027 వరకు ఉంటాడు. ఒకవేళ సర్ది చెప్పి ఆ పోస్ట్ని ఆ శివధర్ రెడ్డికి అప్పచెప్పి మరో 2 ఏళ్ల తర్వాత డీజీపీని చేస్తాన్నా కూడా 2027లో సివి ఆనంద్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ ముగ్గురి జాబితా తర్వాత న్యాయపరమైన చిక్కులు అన్నింటినీ అధిగమించి వీళ్ళందరూ వ్యక్తులతో మాట్లాడిన తర్వాతనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అప్పుడున్న ఏప్రిల్లో ఉన్న పరిస్థితులు, అప్పుడున్న నిర్ణయాల ప్రకారం శివధర్ రెడ్డి అవుతాడా లేదంటే సివి ఆనంద్ తెలంగాణ స్టేట్ డీజీపీ అవుతాడని మాత్రం ఏప్రిల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే అటు తెలంగాణ డీజీపీ ఎవరన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి పదవీ కాలం అయితే మరో 4 నెలల్లో కూడా పూర్తి కావాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో కూడా కొంతమంది పేర్లతో జాబితా అయితే విడుదల చేశారు. మరి దీనిలో అధిష్టానం ఎవరిని నిర్ణయించబోతుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలనుంది.